సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వచ్చాను. సో అదేంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండి ఒక 3 వీక్స్ నుంచి కూడా అసలు మీరు ఎవరితో మాట్లాడినా కానీ ఎవరిని అడిగినా కానీ ఇవి కూడా చెప్తున్నారన్నమాట, చాట్ జీపీటీ. సో అసలు ఈ చాట్ జీపీటీ పేరు చెప్తే గూగుల్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో అంటే గూగుల్ వాళ్ళు కూడా వాళ్ళతో సంప్రదించి సో అంటే ఇప్పుడు ఆ కంపెనీని కూడా కొందామనే ప్లాన్స్లో ఉన్నారు. సో అసలు ఈ చాట్ జీపీటీ గురించి వాళ్ళ వీడియోలో చూస్తాము. నార్మల్గా గూగుల్లో చాట్ జీపీటీ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. సో నేనేంటంటే మీకోసం నేను ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి క్లిక్ చేసి పెట్టాను. సో ఇక్కడ మీకు కిందకి వెళ్తే ఇక్కడ ట్రై చాట్ జీపీటీ అని ఉంది కదా. సో ఇక్కడ ట్రై చాట్ జీపీటీ మీద క్లిక్ చేయాలి. సో 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 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాట్ జీపీటీ మనకి ఎప్పటి నుంచి అవైలబిలిటీలో ఉంది అంటే నవంబర్ 30వ తారీఖు 2022 నుంచి మనకి అవైలబిలిటీలో ఉంది. ఓకే, సో అసలు ఇది వచ్చిన తర్వాత అసలు మన పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అంటే చాలా ఓకేనా అంటే మనకి ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతున్నాయి అన్నమాట. సో అసలు మీకోసం దీన్ని ఓపెన్ చేసి దీన్ని ఎలా వాడాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఆల్రెడీ బ్రౌజర్లో ఓపెన్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఆ చాట్ జీపీటీలో ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు పైన నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఏంటి అంటే ఇప్పుడు ట్రాఫిక్ బాగా ఉండటం వల్ల సో మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ కొంచెం లేట్ అవ్వచ్చు, అది ఇదని వస్తుంది. సో ఇదేంటంటే కట్ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో ఏదైనా టైప్ చేసామనుకోండి, సో దానికి ఆన్సర్ రావాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. అలాగే టైం పడటం అంటే మన టైం గురించి కాకపోయినా దాని గురించి వచ్చేసి ఇమేజెస్, వీడియోస్, లింక్స్, ఇలా బ్లాగ్స్ ఇలా చాలా వస్తాయి అన్నమాట. సో కానీ ఈ చాట్ జీపీటీలో ఏంటంటే అలా కాదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వాట్ ఈస్ చాట్ జీపీటీ అంటే అసలు ఓకే చాట్ జీపీటీ అనే టైప్ చేస్తున్నాను. చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ చూడండి చాట్ జీపీటీ గురించి అసలు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా టైప్ అవుతున్నాయి అనమాట. మనం కావాలంటే కనుక ఇక్కడ స్టాప్ జనరేషన్ ఉంది కదా, అదే ఇక్కడ డౌన్ యారో బటన్ ఉంది కదా మీకు రైట్ కార్నర్లో, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ స్టాప్ అవుతుంది అన్నమాట. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ క్లియర్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ 3 arrows మీద క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ కన్వర్జేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ బటన్ కొట్టి ఇక్కడ రైట్ సింబల్ కొడితే మొత్తం అక్కడ క్లియర్ అయిపోతుంది. ఓకే, సో అసలు ఈ చాట్ జీపీ అనేది ఏంటి అంటే అంటే ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని ఇది ఏమైనా రన్ అవుతుందన్నమాట. సో దీంట్లో అయితే మీకు చాలా ఈజీగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ అర్థమయ్యేటట్టు ఒక సింపుల్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాయమని అడిగామనుకోండి, చూద్దాం ఏమైనా వస్తుందో. రైట్ ఏ సింపుల్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనం టైప్ చేసిన వెంటనే ఇదేంటంటే ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకుని దానికి తగ్గ ఆన్సర్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూసారా అంటే ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా రాసేస్తుంది. ఓకే, సేమ్ ఇదే క్వశ్చను మనం గూగుల్లో టైప్ చేసామనుకోండి, సో మనకి ఏమొస్తుందో చూడండి. ఓకేనా, సో ఇక్కడ ప్రోగ్రామ్ రాసింది, దాని అవుట్పుట్ రాస్తుంది, సో దానికి ఏమొస్తుంది ఇవన్నీ కూడా ఇచ్చాడనమాట. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని కూడా వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆటోమేటిక్గా. సో ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని రైట్ ఏ సింపుల్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అని రాసాం కదా, దీన్ని గూగుల్లో టైప్ చేద్దాం. 1 సెకండ్ గూగుల్లో ఓపెన్ చేస్తాను మీకోసం. రైట్ ఏ సింపుల్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ గూగుల్లో ఏంటంటే మనకి ఇమేజెస్ అని, వీడియోస్ అని, బుక్స్ అని, న్యూస్ అని, మ్యాప్ అని, సో ఇట్లా అంటే దానికి రిలేటెడ్ మనకి ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. అలాగే సో ఇక్కడ లింక్స్ కూడా ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ చాట్ జీపీటీలో ఏంటంటే మీకు అసలు కట్ షార్ట్ ఆన్సర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చిన క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అంతే, దట్స్ ఆల్. ఓకే, సో అలాగే ఇంకేదైనా రెసిపీస్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా
సో అంటే ఇప్పుడు మీకు అదే అంటే ఇప్పుడు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే జస్ట్ ఇక్కడ టైప్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కొట్టామనుకోండి. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇండియా అని కొట్టామనుకోండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ కానీ లేకపోతే వాళ్ళ పేరు కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ల్యాగ్ ఎందుకు వస్తుంది, ఇంతసేపు ల్యాగ్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఇది వచ్చేసి ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి బాగా అంటే దీన్ని వాడేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సో అందుకోసమనే ఇది బీటా వర్షన్ రిలీజ్ చేశారు. సో అలాగే అంటే ఇప్పుడు మెయిన్గా అసలు నేను ఈ వీడియో అంటే ఇప్పుడు నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, సో మనకి చాట్ జీపీటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు అదే స్టూడెంట్ వర్షన్లో చెప్పాలంటే స్టూడెంట్స్కి దేనికి ఉపయోగపడుతుంది ఏంటి అంటే, సో అంటే వాళ్ళ అసైన్మెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు కోచింగ్ తీసుకునేటప్పుడు ప్రిపరేషన్ కావచ్చు. సో వాటి అన్నిటి డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఇది ఏంటంటే గూగుల్ కన్నా ఎక్కువగా యూజ్ అవుతుంది. సో అలాగే మన యూట్యూబర్స్కి, సో ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసిన వాళ్ళకి దేనికి యూజ్ అవుతుందంటే, సో వాళ్ళ ఛానల్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అప్లోడ్ చేసే వీడియోస్కి టైటిల్స్ కోసం కావచ్చు, లేకపోతే కంటెంట్ రాయటం కోసం. అంటే కంటెంట్ అంటే డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి ఛానల్లో, అంటే ఇప్పుడు మన వీడియోస్కి. సో ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్ జనరేట్ చేయడం కోసం కావచ్చు, సో అలాగే టైటిల్స్, సో అలాగే కీవర్డ్స్. సో అట్లా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే సో మనం ఈ చాట్ జీపీటీని యూజ్ చేసి సో మనం జనరేట్ చేసుకోవచ్చు. సో అలాగే మనం ఈజీగా ఏంటంటే దీంట్లో డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఎర్న్ చేసుకుంటారు అంటే, బయట మనకి కంటెంట్ రైటర్స్ కావాలి అని చెప్పి చాలా జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంటే ఒక కాన్సెప్ట్ ఇస్తారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీద కంటెంట్ రాయాలి. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీద కంటెంట్ రాయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఇందులో టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు కుక్ పొటాటో ఫ్రై అని కొట్టామనుకోండి. సో ఇక్కడ పొటాటో స్పెల్లింగ్ తప్పు వచ్చింది. హౌ టు కుక్ పొటాటో ఫ్రై. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ అనే కాదు, సో మీకు తెలుగులో కావాలన్నా కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం అదే గూగుల్లో టైప్ చేస్తే మీకు ఇండియన్ స్టైల్ వస్తుంది, వెస్ట్రన్ స్టైల్ వస్తుంది, ఇట్లా చాలా టైప్స్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇప్పుడు 4 minutes ఆఫ్ పొటాటో అన్నాడు, 2 tablespoons ఆఫ్ ఆయిల్ అన్నాడు, సాల్ట్ అన్నాడు, పెప్పర్ అన్నాడు, అయిపోయింది. ఓకే. సో అట్లా కట్ షార్ట్ వీడియోస్ వస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే అంటే మనం కన్ఫ్యూజ్ పడకుండా డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ కింద వస్తుంది కాబట్టి దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో కంటెంట్ రైటింగ్ రాసేవాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాయాల్సిన కాన్సెప్ట్ పేరు వచ్చేసి హౌ టు కుక్ పొటాటో ఫ్రై అనుకోండి. సో దాని గురించి వాళ్ళు కంటెంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, లేకపోతే వర్బల్ మిస్టేక్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ మిస్టేక్స్ అన్నీ కూడా వాళ్ళు క్లారిఫై చేసుకోవడానికి డైరెక్ట్ ఇక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటే సో వితిన్ ఏ సెకండ్స్లో వాళ్ళ కంటెంట్ అనేది కాపీ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో అలాగే ఏంటంటే ఇప్పుడు దాకా మన ఛానల్ చూడకపోయినట్టయితే కనుక ప్లీజ్ ఒకసారి చూడండి. సో మీకు నచ్చుతుంది. సో అలాగే ఇంకా ఏదైనా కొత్త టాపిక్స్ గురించి ఏమైనా వీడియోస్ చేయాలి అంటే కనుక సో ఇప్పుడు ఆ టాపిక్స్ మీరు కామెంట్స్లో మీరు మెన్షన్ చేస్తే కనుక కంపల్సరీగా మీకు దాని మీద వీడియో చేస్తాను. అండ్ ఈ చాట్ జీపీటీని ఎలా వాడాలనే ఇప్పుడు సో దీని మొబైల్ లింక్ ఉంది, అంటే ఇప్పుడు మొబైల్ యాప్ లింక్ ఉంది. సో అలాగే వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.